మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. పార్వతీపురం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు బోళ్ళ విజయచంద్ర. అక్కడున్న రైతులతో మాట్లాడి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. అంతేకాకుండా పార్వతీపురం నియోజకవర్గంలో ఏదైతే ఉందో కొత్త వలస గ్రామంలో అయితే ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అక్కడున్న వారితో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది, రైతులతో ఏం మాట్లాడారు బోళ్ళ విజయచంద్ర అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ట్రక్ సీట్ కొట్టగానే మీరు ఇంటికి వెళ్ళే లోపే 2-3 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. పడిపోయాయి కూడా పడిపోయి మీరు వాళ్ళు వాడేశారు కూడా. పండగకి ఎంత ఖర్చు ఉంటుంది చంద్రబాబు నాయుడు తెలుసు. మన పండగ ఏంటి? సంక్రాంతి పండగ. సంక్రాంతి కల్లా రైతుల చేతిలో డబ్బులు ఉండాలి, మన ఇంట్లో ఆడపిల్లలు వస్తారనని. అందుకనే రైతు పక్షపాతి అంటాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. ఎప్పుడు రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలని ఈ మధ్య నేను కూడా చెప్తున్నాను. మీరు నిలబడితేనే గెలుస్తారు, మీరు గెలిస్తేనే రాష్ట్రం బాగుంటుందని గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈ పుస్తకం గురించి మీకు ఆల్రెడీ చాలా మంది మాట్లాడున్నారు ఇప్పుడు వేదిక పైన. ఈ పుస్తకంలో 2 ఫీచర్స్ ఉన్నాయి. ఇది రాజు ముద్ర అంటే మన ఎంబలో ఉంది. ఇందులో ఇంతకుముందు ఏముండేది? ఇక్కడ ఆ ఫోటో చాలా చోట దగ్గర ఉండేది. మీ బాత్రూమ్ కూడా ఉండేది, మీ డోర్కి ఉండేది, మీరు వెళ్ళిపోతున్న ఎక్కడ పడితే అక్కడ ఉండేది. అవునా కాదా? లెగిసినంటే ఆ మొక్కమే చూసేవారు. బాత్రూమ్కి వెళ్ళినా మీరు బాత్రూమ్ ముందుకు కూడా అంటించేసేవాడు మీకు తెలియకుండా. అంటించారా లేదు ఇంతకుముందు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరి ఫోటోని అంటించాం మేము. ఈ ఇల్లు మీది, ఈ స్థలం మీది, మీరుంటున్న ప్రతిదీ మీదే, అన్నిటికీ రాజకీయం చేయకూడదనని ఒక మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా స్టిక్కర్ ఉండేది. అవునా కదా? చక్కీలు, పిల్లలు తిన్న చక్కీలు. నేను చాలా ఊర్లకు వెళ్ళి చెప్తుంటాను, కోడిగుడ్లు ఎవరిస్తారమ్మా మనకి? మన కోడిలో పడతాయి కదా, కోడైనా పడుతుంది గుడ్డు. కానీ గత ప్రభుత్వంలో జగన్ రోజుకి ఎన్ని గుడ్లు పెట్టాడో తెలియదు, కానీ అంగన్వాడీలు అన్ని చోట్ల జగన్ గుడ్లు ఉండేవి. నాకు మొన్నటి వరకు తెలిసి గుడ్డు అనేది కోడే పడుతుంది, కానీ వైసీపీలో వాళ్ళ అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుడ్లు ఆడుతున్నాడు. అవే గుడ్లు గత అంగన్వాడీలు అన్ని తిరిగాయి. అవునా కాదా? మళ్ళీ ఇంకోటి కూడా చూశారు, మనకు పాలు ఏమి ఇచ్చేవి? బర్రెలు లేకపోతే ఆవులు ఇస్తాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే జగన్ మధ్యలో పాలు కూడా ఇచ్చేవాడంట. అందుకే జగన్ పాలు అని ఒక ప్యాకెట్ వచ్చేది, అది ఆయన ఇచ్చిన పాలేనంట. ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పాలు పశువులు ఇచ్చే పాలు కూడా ఆయన పేరు వేసుకోవడం, గుడ్డు పెట్టే కోడి పేరు కూడా కోడికి అసలు దక్కకుండా జగన్ గుడ్డు అని పెట్టేయడం. నాకు తెలిసి బాతుగుడ్డు తెలుసు, కోడిగుడ్డు తెలుసు, పిచ్చి గుడ్డు తెలుసు. గత ప్రభుత్వంలో మీ అందరికీ జగన్ గుడ్డును కూడా పరిచయం చేశాడు. అంటే ఎంత పిచ్చి పీక్స్ లో ఉందో ఆలోచించండి. పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. పీక్స్ అంటే అతిలోకి వెళ్ళిపోయింది చూసా. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ట్రక్ సీట్ కొట్టగానే మీరు ఇంటికి వెళ్ళే లోపే 2-3 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. పడిపోయాయి కూడా పడిపోయి మీరు వాళ్ళు వాడేశారు కూడా. పండగకి ఎంత ఖర్చు ఉంటుంది చంద్రబాబు నాయుడు తెలుసు. మన పండగ ఏంటి? సంక్రాంతి పండగ. సంక్రాంతి కల్లా రైతుల చేతిలో డబ్బులు ఉండాలి, మన ఇంట్లో ఆడపిల్లలు వస్తారనని. అందుకనే రైతు పక్షపాతి అంటాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. ఎప్పుడు రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలని ఈ మధ్య నేను కూడా చెప్తున్నాను. మీరు నిలబడితేనే గెలుస్తారు, మీరు గెలిస్తేనే రాష్ట్రం బాగుంటుందని గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈ పుస్తకం గురించి మీకు ఆల్రెడీ చాలా మంది మాట్లాడున్నారు ఇప్పుడు వేదిక పైన. ఈ పుస్తకంలో 2 ఫీచర్స్ ఉన్నాయి. ఇది రాజు ముద్ర అంటే మన ఎంబలో ఉంది. ఇందులో ఇంతకుముందు ఏముండేది? ఇక్కడ ఆ ఫోటో చాలా చోట దగ్గర ఉండేది. మీ బాత్రూమ్ కూడా ఉండేది, మీ డోర్కి ఉండేది, మీరు వెళ్ళిపోతున్న ఎక్కడ పడితే అక్కడ ఉండేది. అవునా కాదా? లెగిసినంటే ఆ మొక్కమే చూసేవారు. బాత్రూమ్కి వెళ్ళినా మీరు బాత్రూమ్ ముందుకు కూడా అంటించేసేవాడు మీకు తెలియకుండా. అంటించారా లేదు ఇంతకుముందు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరి ఫోటోని అంటించాం మేము. ఈ ఇల్లు మీది, ఈ స్థలం మీది, మీరుంటున్న ప్రతిదీ మీదే, అన్నిటికీ రాజకీయం చేయకూడదనని ఒక మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా స్టిక్కర్ ఉండేది. అవునా కాదా? చక్కీలు, పిల్లలు తిన్న చక్కీలు.
నేను చాలా ఊర్లకు వెళ్ళి చెప్తుంటాను, కోడిగుడ్లు ఎవరిస్తారమ్మా మనకి? మన కోడిలో పడతాయి కదా, కోడైనా పడుతుంది గుడ్డు. కానీ గత ప్రభుత్వంలో జగన్ రోజుకి ఎన్ని గుడ్లు పెట్టాడో తెలియదు, కానీ అంగన్వాడీలు అన్ని చోట్ల జగన్ గుడ్లు ఉండేవి. నాకు మొన్నటి వరకు తెలిసి గుడ్డు అనేది కోడే పడుతుంది, కానీ వైసీపీలో వాళ్ళ అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుడ్లు పెడుతున్నాడు. అవే గుడ్లు గత అంగన్వాడీలు అన్ని తిరిగాయి, అవునా కాదా? మళ్ళీ ఇంకోటి కూడా చూశారు, మనకు పాలు ఏమి ఇచ్చేవి? బర్రెలు లేకపోతే ఆవులు ఇస్తాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే జగన్ మధ్యలో పాలు కూడా ఇచ్చేవాడంట. అందుకే జగన్ పాలు అని ఒక ప్యాకెట్ వచ్చేది, అది ఆయన ఇచ్చిన పాలేనంట. ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పాలు పశువులు ఇచ్చే పాలు కూడా ఆయన పేరు వేసుకోవడం, గుడ్డు పెట్టే కోడి పేరు కూడా కోడికి అసలు దక్కకుండా జగన్ గుడ్డు అని పెట్టేయడం. నాకు తెలిసి బాతుగుడ్డు తెలుసు, కోడిగుడ్డు తెలుసు, పిచ్చిగుడ్డు తెలుసు. గత ప్రభుత్వంలో మీ అందరికీ జగన్ గుడ్డును కూడా పరిచయం చేశాడు. అంటే ఎంత పిచ్చి పీక్స్ లో ఉందో ఆలోచించండి. పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. పీక్స్ అంటే అతిలోకి వెళ్ళిపోయింది. ఏదో చిరిగిపోయింది అనకే. ఇక్కడ 2 స్కాన్లు ఉంటాయి తల్లి. మొదటి స్కాన్ ఏదైతే కనబడుతుందో మీ దగ్గర మొబైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్కాన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ ఫోటో, మీ ప్రింట్ వచ్చేస్తుంది. ఎవరైనా ప్రయత్నించారా? ఒకసారి మొదటి స్కాన్ ఎవరైనా స్కాన్ చేస్తే ఒక స్క్రీనే వచ్చేస్తుంది మీ దగ్గరికి. అలాగే మీ పొలం ఎక్కడుందో మీకు తెలియదు. మీ పొలానికి రూట్ కావాలనుకుంటే ఇందులో క్యూఆర్ ఉంటుంది మీ దగ్గర, మ్యాప్. ఈ మ్యాప్ ఉందిగా, ఈ క్యూఆర్ కోడ్ మీద మీరు మొబైల్తో స్కాన్ చేస్తే డైరెక్ట్ మీ పొలం ఎక్కడికి ఉంది అక్కడికి తీసుకెళ్ళిపోతుంది మీ మొబైల్. ఇప్పుడు మీ పొలం మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకు చూపించలేదు. చూపించకుండా మీ పిల్లలు మీ పొలం చూడాలనుకుంటున్నారు అనుకో, అమ్మ నాకు పని ఉందంటే ఒక పని చేయరా, ఇది స్కాన్ చేయరని డైరెక్ట్గా పొలం తీసుకెళ్ళిపోతుందని చెప్తే నీ పిల్లలు, నీ మనోడు నీ పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే నీ పొలం ఎక్కడుందో ప్రభుత్వానికి స్కాన్ చేసి పెట్టాం గూగుల్ మ్యాప్లో. మీది పుస్తకం పోతే ముందు చిరిగిపోయినా ఏం చేసినా ఇక్కడ స్కాన్ చేస్తే నీ ఫోటోతో పాటు 2 అందుబాటులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం మీకు చాలా వరకు ఎంత ఈజీ చేయాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం తీసుకునే ముందు పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి దేనికి కూడా పనికిరావు. అవి దేనికి కూడా పాచి గీసుకోవడం కూడా పనికిరావు. చూసారు కదా, అక్కడ ఉన్న వారితో ముచ్చటించి వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గెలిచిన తర్వాత ఎవరు ప్రజలకు ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానైతే బోన్ల విజయచంద్ర చెప్తున్నారు. అదే కాకుండా రైతుల శ్రేయసే వాళ్ళ ముఖ్య భూమిక అని, వాళ్ళు ఏదైనా చేయడానికి రైతులే వెన్నుముక్క, రైతులు దేశానికి వెన్నుముక్క అనే నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నామని అయితే బోన్ల విజయచంద్ర చెప్తున్నారు. అయితే చూద్దాం, ఇంకా పార్వతీపురం మన్యం జిల్లాని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.